కాశ్మీర్ లో కాదమ్మా, మన వరంగల్లో మండి బజార్ లో మన సాయిబాబా కూడా అయ్యగారిని కొట్టి చంపిల్లు. ఏం చేసినాం మనం? ఇదే ఏదో 4 ముచ్చట్లు చెప్పుకుంటాం, పక్కకు పోతాం. తర్వాత మొన్న ఇంకొక అబ్బాయి పాపం ఒక ముస్లిం అమ్మాయి అని తెలిసినా కూడా ఆమెకు ఉద్యోగం చూపెట్టాలని ఆ అమ్మాయిని తీసుకుపోయి ఉద్యోగాన్ని ఇస్తే వీడి అమ్మాయిని ఏమో చేస్తానని ముస్లింస్ ఏం చేసినట్టు వాడిని ట్రాప్ చేసి వాడిని ఒక వ్యాన్లు వేసుకుని ఒక 2-3 రోజులు తిప్పి కొట్టి వాడిని వదిలిపెట్టిండు. ఒక డాక్టర్ గా అతను రికవర్ అయింది, కానీ అతను సంసార జీవితానికి పనికిరాడు. వాళ్ళు అట్లా వేసింది. అంటే ఎంత హీన నికృష్టమైన పరిస్థితిలో మనం ఉన్నట్టు తెలియదు. మనము బ్రతుకురా అంటే వాడు మన ఉనికి మీద దెబ్బతీస్తే మనం ఇంకెంతకాలం భరిస్తాం? ఒకటే ఇక అంటే నేను ఓపెన్ గా చెప్పాల్సిందంటే, మనం ఇక్కడైనా సంఘటితమై హిందూ దేశాన్ని మనం కాపాడుకొని, సరే మనం ఎక్కడికో ఇప్పటి వరకు బ్రతికినాం, మన పిల్లలకు మంచి బతికియాలంటే ఇప్పటికైనా మార్పు ఎందుకొని వాళ్ళని దూరం పెడితేనే అవుతుంది. లేకపోతే ఏం చేయాల్సి 2 కారణాలు: మొగోడు సుంతి చేసుకోవాలి, మన ఆడోళ్లకు బురికేయాలి. అట్లయితే బతుకుతాం, లేకపోతే ఈ జీవితం లేదు. నిర్ణయం అనేది మీ చేతులు.